రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ గ్రీన్వుడ్ ప్రాజెక్ట్లో షాద్నగర్లో మేము ప్లాట్ కొన్నామండి. నేను నా ఫ్రెండ్స్ 7 తీసుకున్నాము. డబ్బులు మొత్తం కట్టినాం. రిజిస్ట్రేషన్ కానీ షాద్నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీసు పిలిచి 3 సార్లు వాళ్ళు ఎవరు రాకుండా తిరిగి పంపించారు. ఈ విషయంపై మేము రెరాల కేసు వేసినాము. మాకు ఫేవర్గా వచ్చింది డబ్బులు కట్టమని. 3 సంవత్సరాలు అయితే జడ్జిమెంట్ వచ్చి ఇప్పటివరకు వాళ్ళు డబ్బులు కట్టలేదు. రెరా వాళ్ళు నెక్స్ట్ స్టెప్ రికవరీ చేయమని కలెక్టరేట్కి పంపించారు. అందుకే మేము కలెక్టరేట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము. 1,50,00,000 కట్టినామండి. దయచేసి మాకు న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. రెరా వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. మేము అక్కడ ఫాలో అప్ చేస్తే నెక్స్ట్ ఆ ల్యాండ్ యాక్షన్కి అని చెప్పి రికవరీ కలెక్టరేట్కి రాస్తారండి. కలెక్టరేట్ మండల ఆఫీస్కి రాస్తారట. వాళ్ళు యాక్షన్కి వెళ్తారట. అది ఎప్పుడవుతుందో ఏమో. మేమంతా సీనియర్స్ము, లేడీస్ము. మాకు వరంగల్ ఏజెంట్ ఒక ఆమె వచ్చి ఇది కరెక్టే ఉంది అని చెప్పి ఇప్పించింది సార్. ఇప్పుడు ఆమె కనబడట్లేదు. పెట్టలేదు సార్, మాకేం తెలియదు. తెలియదు. ఇప్పుడు రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు ఇచ్చిండ్రు కదా, మాకు అన్ని రిసీట్లు ఇచ్చిండ్రు, ఆఫీస్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఆయన దర్జాగా బిజినెస్ చేసుకుంటాడు. మాకు డబ్బులు కట్టట్లేదు. సుధాకర్ అని ల్యాండ్ ఓనరు, రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ మార్కెటరు, ఇంకా వల్లభ అని డెవలపర్ అంట సార్. ఏదో అన్ని పెద్ద లింకులు ఉన్నాయి, మాకు తెలియదు. హైదరాబాద్ కదా బాగా హైక్ అవుతుందని కొనుక్కున్నాం. రూపాయి జమ చేసుకొని మిడిల్ క్లాస్ వాళ్ళము ప్లాట్ కొనుక్కున్నాము. మోసపోయినాం. జేపీ దర్గా ఇన్ముల్ నర్వా, నియర్ జేపీ దర్గా ఇన్ముల్ నర్వా గ్రీన్వుడ్ ప్రాజెక్ట్. అక్కడ డెవలప్మెంట్ మాకేమన్నా ఫ్రీ లాంచ్ రెరా అప్రూవల్ ఉంది, హెచ్ఎండి అప్రూవల్ ఉన్నది. అవన్నీ చూసి కొనుక్కున్నాం. వాళ్ళు రోడ్లు వేయలేదు, డెవలప్మెంట్ లేదు. ఆ మెయిన్ రోడ్ అంతా డబ్బులు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ కొంచెం పవర్ ఉన్న వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. మేము కామన్ మ్యాన్ మేము ఏం చేయలేక తిరుగుతున్నామండి. ప్లాట్ ఉందంటే కొనుక్కున్నాం సార్. మేము ఏం చెప్పలేదు సార్. మేము 18,000 గజం ఉన్నాం 2022 అక్టోబర్లో, ఈరోజు కాదు. ఫ్రీ లాంచ్ ఆఫర్ అని రాజా సారే చెప్పిండు. యాజ్ పర్ ప్రొసీజర్ మేము మండల ఆఫీస్ పంపిస్తాము. మండల ఆఫీస్ వాళ్ళు రికవరీకి యాక్షన్ తీసుకుంటారు అని అన్నారు. మరి ఇప్పుడు న్యాయం జరుగుతుందో తెలియదు మాకు. మేము చేయలేదు సార్. మాకంటే ఏ రోజు మేము గడప దాటని వాళ్ళం పోలీస్ స్టేషన్కి అటు ఇటు ఏం తిరుగుతాము. వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతే మీరు 5 లక్షలు